తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, సంక్రాంతి పండుగ రాబోతుంది. మరి ఈ పండగని 3 రోజులుగా జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తాం. దాని గురించి వివరించండి. సంక్రాంతి అనేది పెద్ద పండగ అంటాం. అది పెద్దల పండగ. పెద్దల పండగ. పెద్ద పండగ అంటే లాంగ్ 4 రోజులు చేస్తాం కాబట్టి హ్మ్. భోగి, సంక్రాంతి, కనుమ. తర్వాత కనుమ, ముక్కనుమ 4 రోజులు ఉంటాయి. అందుకని లాంగ్ అన్నాం అనుకుంటారు పెద్ద పండగ అని. కాదు, హ్మ్. పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేయడానికి. ఓహో. దక్షిణాయనం వెళ్ళిపోయి హ్మ్. రవి మకర రాశిలోకి వచ్చినప్పుడు ఇక మకర సంక్రమణం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైపోయినట్టు. భీష్మ పితామహుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ సందర్భంలోనే భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి వస్తుంది. అవును. ఎందువలనంటే ఆయన అర్జునుడు పాండవులు ఆయన్ని కొట్టుపడేసిన తర్వాత ఇది దక్షిణాయనం, నేను ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను. మనం ఎంత పుణ్యం చేసినా సరే దక్షిణాయనంలో చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళకూడదు యమలోకానికి, నరకానికి పోతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలి. అందుకని నేను అంతవరకు వెయిట్ చేస్తానని అంపశయ్య మీద ఉన్నాడు. భీష్మ ఏకాదశి వచ్చిన తర్వాత ఆయన భీష్మ పితామహుడు అంటే ఎవరు? ధర్మవేత్త. కాకపోతే కొంచెం స్టెబిలిటీ లేదా అధర్మ మార్గాన సపోర్ట్ చేయాల్సి వచ్చింది హ్మ్. కౌరవులకి. అందుకని కృష్ణుడు తీసేస్తాడు ఆయన్ని. అయితే మహాభక్తుడు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తి యొక్క సహస్రనామం ఆయనే రాశాడు. అవును. ఆయన రాస్తే శంకరాచార్యుల వారు దానికి భాష్యం రాశారు మనకి. అయితే ఈ యొక్క భీష్మేకాదశి రోజున మనకి మోక్షం అనేది ఆయనకు వచ్చిందనమాట. కాబట్టి ఈ భోగి పండగ అంటే ఏం చేస్తాం? జనరల్గా ఇంట్లో ఉన్న చెత్త సామానంతా తీసి కాల్చేస్తాం. ఎందువలన కాలుస్తాం? అసలు స్నానం చేయకముందే. ఇప్పుడు మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. చెక్క గేట్లు పెట్టేవాళ్ళం, తీగలు పెట్టి ఫెన్సింగ్. రాత్రి అయ్యేసరికి, పొద్దున్న అయ్యేసరికి చెక్కల గేటు వెళ్ళిపోయేది. ఆ వీధిలో ఉన్న కుర్రాళ్ళు మొత్తం పెద్ద పెద్ద చెట్లు నరికేసి దొంగలతో వేశారు. ఇప్పుడు అవి కనబడట్లేదు మనకి. పెద్ద పెద్ద చెట్లు దొంగలతో రాత్రంతా కాలుతూనే ఉండేది 4 నుంచి. సో దానిపైన నీళ్లు పెట్టుకుని ఇంటిల్లపాది స్నానాలు చేసేవారు అందరూ, ఆ కాలనీ అంతా. కాలనీకి ఒకటి వేసేవారు. ఇంట్లో ఉన్న చెత్త ఎందుకు తీసేయాలి అని అంటే మనకి దరిద్ర లక్ష్మి పోతుంది. పాత సామానంతా ఇంట్లో పెడతాము, అవును. దరిద్రం అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు ఇంట్లో ఇరిగిపోయిన సామాను, పాత సామాను పెట్టుకోకూడదు. దరిద్ర దేవత అట్రాక్ట్ చేస్తుంది, దాన్ని తీసేస్తాం. అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అని వదిలేరా బాబు అని. లాస్ట్ ఇయర్ లాంగ్ బెగో నాకు వాడు మోసం చేసేసాడు, లాస్ట్ ఇయర్ నాకు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అని అనుకుంటా ఉంటారు కదా. అందుకని అది కాదు నాయన, ఇంక వదిలేరా నాయన పాత జ్ఞాపకాలు బుర్ర తినకుండా కొత్తగా స్టార్ట్ చేయ లైఫ్ అని చెప్పడమే భోగి పండుగ. ఆ భోగి పండుగ రోజున మనం స్నానం ఎలా చేయాలంటే నువ్వుల నూనె కొంచెం పెట్టుకొని, రేగు పళ్ళు దానిపైన వేసుకొని, నువ్వులను కూడా వేసుకొని స్నానం చేయాలి. ఇది ప్రొసీజర్. కర్ణాటకలో బేడ అంటాం. అంటే కర్ణాటకలో ఈ యొక్క నువ్వులను ఇచ్చుకొని ఒకళ్ళొకళ్ళు పైన స్నానం చేసిన తర్వాత నువ్వులతో తయారు చేసినటువంటి చెక్కలు పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు విష్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా కర్ణాటకలో ఆ సాంప్రదాయం ఉంది. ఇకపోతే భోగి పండుగన కొత్త వస్త్రాలు ధరిస్తారు. పాతదనానికి స్వస్తి పలికి ఆ రోజు అమ్మవారికి ఎవరికి పూజ చేస్తాము మనము అని అంటే, ఈ యొక్క సంక్రాంతి పండగ అంతా కూడా పంట పొలాల పండగ. పితృదేవత తర్పణాలు, శ్రాద్ధ కర్మలకి ఈ పండగ ఉందన్నమాట. తెలంగాణలో మనకి పితృపక్షాలను వస్తుంది అక్టోబర్ నవరాత్రుల్లో. అది ఎలాగో తెలంగాణ ప్రాంతీయంగా, ఇక్కడ ఆంధ్రాలో సంక్రాంతి ఇలా చేస్తామన్నమాట. ఈ పండగ మొత్తం విశ్వవ్యాప్తంగా చేస్తారు సంక్రాంతిని. సంక్రాంతి లక్ష్మిని మనం పూజిస్తాం. నవ్వుల నెత్తావుల్లో సంక్రాంతి లక్ష్మిని చూసి మనము ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన సంక్రాంతికి చేస్తాం. భూలక్ష్మిని పూజ చేస్తాం, శ్రీలక్ష్మిని పూజ చేస్తాం. అందువల్లనే హరిదాసులు వాళ్ళందరూ కూడా పల్లెటూరులో ఇప్పటికీ ఉన్నారు, ఎక్కడికి పోలేదు. వాళ్ళు సంకీర్తనం చేసి వస్తే పొలాల నుంచి కొత్త ధాన్యాలన్నీ వస్తాయి. చేటల్లో, గాదెల్లో నుంచి తీసి కొత్త ధాన్యాన్ని అంతటినీ కూడా ఈ యొక్క హరిదాసులకి, ఇంటికి వచ్చిన ప్రతి బొక్కలకి, పేదవాళ్ళకి అందరికీ పంచేవాడు ఆనాటి రైతు. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి సంక్రాంతి పండుగ అంటే
ఈ రోజుల్లో పంటలన్నీ కూడా బంగారపు వర్ణంతో ప్రకృతి అంతా కూడా బంగారంగా ఉంటుంది. ఎందుకంటే ధాన్యం అంతా పండుతుంది. దాన్ని కోసేసి రోడ్ల మీద వేసేస్తారు. చల్లని గాలి, ఇది చలికాలం కదా! అలాగే పక్షులన్నీ కూడా అవన్నీ కూడా రోడ్డు మీద ఇవన్నీ ఏరుకుంటూ ఉంటే పువ్వులన్నీ కూడా వికసిస్తాయి ఈ యొక్క వర్ష ఋతువులో. మరి తర్వాత వసంత ఋతువు మనకి ఈ యొక్క ఋతువు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో ప్రకృతి శోభామయమానంగా ఉంటుంది కాబట్టి యా దేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ప్రకృతి మాతను పూజ చేస్తామన్నమాట. ఇది సంక్రాంతి పండుగ. ఆ తర్వాత పొలాల్లో మనం వెళ్తాం. అలాగే తర్వాత వచ్చేటటువంటి కనుమ పండుగ మనం ఏం చేయాలంటే మనకి పాడి పంటలు అని అన్నాం, 2 వాడాం. పాడికి లేనిదే పంటలు ఎక్కడ వస్తాయి? కాబట్టి గేదెలు, ఆవులు ఇవన్నీ కూడా మనకి ఎద్దులు, నాగలి దున్నాలి కాబట్టి వాటిలన్నిటికీ కూడా మనం అలంకారం చేసి పశుదొడ్డలన్నిటిని పూలతో మామిడి ఆకులతో కట్టి పశువుల కొమ్మల్ని వాటిలన్నిటికీ పుష్పాలతో అలంకారం చేసి పశుపూజ చేస్తాం. పశుపూజ చేసిన తర్వాత వాటికి చక్కగా కొత్తగా నాగలికి మనం దున్నిపిస్తాము. అవంతా కూడా అయిపోయింది. ఇక ముక్కనుమ రోజున కటింగ్ పూజ అంటారు దీన్ని. ముక్కనుమ రోజున ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, కనుమ రోజున భూమాతకు పూజ చేస్తాం. ముక్కనుమ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. దీని పేరేంటి, కటింగ్ పూజ. అంటే కోళ్ళని మేకల్ని కోసేసి కొత్త అల్లుళ్ళు వస్తారు. ఇది చేయకూడదు. ఎందుకంటే కొత్త అల్లుళ్ళు వస్తారు సంక్రాంతికి. మంచిగా అలుగుతాడు అత్తగారులు, వాళ్ళు ఏవో ఒక కొత్త గిఫ్ట్ తయారు చేయాలా, అందుకని గారెలు వండి కోడి మాంసము, ఈ మేక మాంసాలు పెట్టి, కోళ్ళు మెయిన్ అవన్నీ పెట్టి కటింగ్ పండుగ అంటే నేను ఇంకా క్షవరాలు చేసుకుంటారేమో ఆ రోజున వెనకటికి అని అనుకుంటున్నా. కటింగ్ అంటే కోళ్ళ కటింగ్. ఇంటికి ఒక కోడి, ఇంటికి 2 కోళ్ళు తెగిపోతాయి మొత్తం. ఆ తర్వాత అది తాగుతూ ఇప్పుడు తెలంగాణ సంస్కృతి లాగా ఆంధ్ర సంస్కృతి కూడా అక్కడ కోడి పందాలు అవన్నీ పెడతారు. తెలంగాణ సంస్కృతి ఏంటి గురుజీ? తెలంగాణ సంస్కృతిలో మనం పంటలు అవన్నీ పాడి దావత్, చచ్చిపోయిన దావత్, కొత్తగా ఒకడు పుట్టిన దావత్. తెలంగాణను బదనం చేస్తారు కానీ ఆంధ్రాలో మాత్రం లేదా? ఆంధ్రాలో అంతకంటే ఎక్కువ అంటున్నాను. తాళపూడి గ్రామంలో మాకు మిత్రులు ఉన్నారు, మా రాజమండ్రి పక్కనే. మా ఊరోళ్ళకి ఎవరు పిల్లనివ్వరు సార్ అన్నాడు. ఏమిట్రా బాబు ఎందుకు ఎవరు అన్నాను. అంటే మేమంతా పచ్చి తాగుబోతున్నాం సార్, మొత్తం ఊరు తాగేస్తారంట, తాగుడు లేనటువంటి ఫ్యామిలీ ఒకటి కూడా లేదన్నారు. నవ్వుకున్నాను. అలా కోడి పందాలు పెడతారు, ఎద్దుల పందాలు. తమిళనాడులో కూడా ఎద్దుల పందాలు, ఇక్కడ కోడి పందాలు. అవి పెట్టి సరదాగా వాళ్ళు తాగుతూ చూస్తూ ఉంటారు, తింటూ. మరి ఇది ముక్కనుమ రోజున జరిగేటటువంటిది. కాబట్టి ఈ సంక్రాంతి పండగ రోజున పెద్దలకి పితృ శ్రాద్ధ కర్మలు చేయనటువంటి వాళ్ళు మకర సంక్రాంతి రోజున నైవేద్యాలు పెడతాం. రెండవ రోజు సంక్రాంతి రోజున. ఆ రోజు ఏం చేస్తాము, తప్పకుండా గుమ్మడికాయ కూర వెయ్యాలి, గుమ్మడికాయ ముక్క వెయ్యాలి, దప్పడం కడతాం. నైవేద్యంలో మనము అన్ని రకాల కూరగాయలు వేసి కంపల్సరీ వంకాయ కూడా వేస్తాము. పితృదేవతలకు ఇష్టం అనమాట ఇది. గుమ్మడికాయ కంపల్సరీ పడాలి. ఏ గుమ్మడికాయ గురుగారు? సూర్య గుమ్మడికాయ, ఎర్రగా కలర్ ఉన్నటువంటి పగలగొట్టేది దిష్టికి. అక్కడ దిష్టి గుమ్మడికాయ హారతిస్తాం కదా. బూడిద గుమ్మడికాయ అంటే తెల్లగా ఉండేది, కట్టేది ఎర్రగా ఉండేది. దాన్ని కూరను వేసి దప్పడం వండి పితృదేవతలకి మనం నైవేద్యం పెడతాం. ఆ తర్వాత ఇక కొంతమంది నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి పితృదేవతలకు ఏం చేస్తారంటే, నైవేద్యమే కాబట్టి నాన్ వెజిటేరియన్ కోడి మాంసాలు అవి వండిన వాళ్ళు ఆ నైవేద్యం పెడతారు. మందు అలవాటు ఉన్న వాళ్ళకి మందు బాటలు కూడా పెడతారు. ఇప్పుడు అందువల్ల ఆ రోజు విపరీతమైన సేల్స్. వాళ్ళు తాగుతారా నిజంగా? తింటారా ఆ రోజున? కంపల్సరీ తింటారు, తాగుతారు. అంటే సూక్ష్మ రూపంలో ఉన్న వాళ్ళు భౌతికంగా ఉన్న వీటిని ఎలా చేస్తారో చెప్తాను. దేవతలకి పితృదేవతలు అయిపోతారు వాళ్ళు. దేవతలకి పితృదేవతలు ఏం చేస్తారంటే, మనం చేత్తో తింటాం కదా, వాళ్ళ కళ్ళతో చూసి తింటారు అంతే. కళ్ళతో అలా చూడగానే తినేది. అలాగే ఈ నెమలి గురించి వీళ్ళంతా సంతానం ఇదంతా చెప్తారు కదా, అప్పుడు దేవతలకు సంతానం కళ్ళతో చూస్తేనే సంతానం పుట్టేస్తుంది. యుగాలను బట్టి మారుతూ ఉంటుంది. త్రేతాయుగంలో అప్పుడు అలా, తర్వాత ద్వాపర యుగంలో ముట్టుకోవాలి, కలియుగంలో ధర్మాలు వేరు, ఇలా అనమాట మారతాయి. కాబట్టి పితృదేవతలు మనము రెస్పెక్ట్ అనమాట, మంత్రానికి ఇచ్చే రెస్పెక్ట్. పితృదేవతలు ఆవాహయామి అంటాం. పితృదేవతలు వచ్చారు కంపల్సరీ. ఆ రోజుకి పోతే దానాలు కూడా మనం చేస్తాము. దానాలు ఏమిటి, ఇప్పుడు ఎలాగో వరిదానము, ధాన్యాలు ఇవన్నీ చేస్తున్నాం, నువ్వుల నూనెలు ఇవి. ఇంకా దానాలు చేసేవాళ్ళు బంగారం దానం, భూదానం, గోదానం ఇదివరకు కాలంలో చేసేవాళ్ళు, స్తోమతను బట్టి.
కాబట్టి ఈ రకంగా మనం పితృదేవతలకి ఆరాధన చేసుకుంటే హ్మ్. పితృలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వంశస్థుడు ఖచ్చితంగా సంక్రాంతి రోజున భూమి మీదకి వస్తాడని శాస్త్రం. ఆహా! ఆ రోజుల్లో మాత్రమే వస్తారు. పితృపక్షాలని మనం ఎలాగైతే అవును. దేవి నవరాత్రుల టైంలో పెడతామో అలాగే ఈ సంక్రాంతి టైంలో కూడా వస్తుంది. అండ్ ఈ టైంలో ముందే మనకు మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఈ హ్మ్. విధంగా చేసుకుంటే సంక్రాంతి పండుగ చాలా బ్రహ్మాండంగా భక్తులు పితృదేవతలు ఎవరికైతే పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు. పితృదేవతల శాపాలుంటాయి. హ్మ్. ఎక్కడికో గోకర్ణం వెళ్ళి 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చి పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పితృదేవతలకి ఈ రోజున కనుక పూజ చేసుకొని వాళ్ళని స్మరించుకున్నట్లయితే పితృశాపాల వల్ల వచ్చినటువంటి పిల్లలు పుట్టకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, కుటుంబంలో మైండ్ స్థిరంగా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా పోతాయమ్మా. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని కూడా ఒక సిద్ధాంతం ఉంది. దాని గురించి. 100% అది. హ్మ్. ఎందువలన చేయకూడదు అని అన్నారు. అదే చెప్పాను. హ్మ్. ఉత్తప్పుడు నవమి రోజున చేయకూడదు. అష్టమి రోజున చేయొచ్చు ప్రయాణాలు. హ్మ్. నవమి రోజున ఎప్పుడు కూడా చేయకూడదు. హ్మ్. అలాగే కనుమ రోజున చేయకూడదు. హ్మ్. పాడ్యమి రోజున పందైనా కదలదు అనే శాస్త్రం ఉంది. హ్మ్. ఆ రోజున కూడా చేయరు. కనుమ రోజున ఎందుకు చేయరు అనంటే ఆ రోజు పితృదేవతల పూజ కాబట్టి ఆత్మలు ఆకర్షిస్తాయి. చచ్చిపోయిన తర్వాత తండ్రి, గిండ్రి ఉండడు. తల్లి, తండ్రి రిలేషన్స్ ఉండవు. అర్జునుడు తెగ బాధపడిపోతున్నాడు. కృష్ణుడు అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత. కృష్ణుడు ఏం చేస్తాడు? ఎందుకు బాధపడుతున్నావు అంటే, మా అబ్బాయిని చూడాలని ఉందంటే, సరే పద అని చంద్రలోకానికి తీసుకెళ్తాడు. అభిమన్యు నేను నీ డాడీని, నేను నీ తండ్రిని అంటాడు. ఎవడన్నా ఉప అంటాడు అభిమన్యుడు. ఏంటి? శరీరం ఉన్నంత వరకే ఇది. శరీరం పోయిన తర్వాత నువ్వెవడో నేనెవడో. నేనొక ఆత్మ, ఆత్మకి నువ్వొక ఆత్మ. బంధాలు లేవు. బంధాలుండవు. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు చేసే ప్రాసెస్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. గరుడ పురాణం డిఫైన్ చేసింది. హ్మ్. ఏమనంటే ఇప్పుడు చనిపోయారు. ఒక తండ్రి చచ్చిపోయాడు. లేదా తాత చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోతే వాళ్ళ కూతురో, కొడుకంటే ఇష్టం బాగా. ఇది భౌతిక లోకంలో పర్లేదు. చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అయిన తర్వాత ఆ ఇష్టం కోసం వీళ్ళని ఈ ఆత్మ వచ్చి ప్రేతాత్మ వచ్చి ఈ అమ్మాయిని పీడిస్తా ఉంటది. నిజం. నిజం. 100%. వింటూ ఉంటాం. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే అది ప్రేతాత్మ అయింది కాబట్టి చెప్పో చీపురో దగ్గర పెట్టుకొని అరే తంతాన్రా నిన్ను పో అని చెప్పి తిడతారు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు. అలా కాకుండా ఉంటే ఈ ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే వీడు ఎలాగో దాన ధర్మాలు చేయడు వీడు అథవా అందువలన నేను వీళ్ళని పీడిస్తాను అని చెప్పి పితృదోషాలు అంటారు వీటిని. కాబట్టి వీళ్ళు అలా చేస్తారు కాబట్టి కనుమ రోజున మనల్ని ఆకర్షిస్తాయి అవి. దా ఆ సినిమా కూడా తీశారు. రా బొమ్మాళి రా రా అని నేను అడగపోయాను. నేను ఆత్మ అయ్యాను. నువ్వు కూడా నా లోకానికి వచ్చేయి. ఐ విల్ టేక్ యూ. ఎలాగంటే రియల్ ఎస్టేట్‌లో మనం ఒక స్థలం కొన్నాం అనుకో పక్కింటోడికి చెప్తాం. నువ్వు కూడా నేను కొనుక్కో తీసుకున్నా, పక్కన నువ్వు బాగుందని. తీసుకో. అలాగే ఈడు చచ్చిపోయి నేను కొత్త లోకానికి ఊరెళ్తే ఏవండీ బాగుందండి. మనం కాశీ గణగాపురం వెళ్ళిపోదాం. లేకపోతే అరుణాచలం వెళ్ళిపోదాం. నేను ప్రదక్షిణ చేశాను. మీరు కూడా రండి. ఇలాగే చచ్చిపోయిన ఆత్మ కూడా ఎందుకురా మీరు భూలోకంలో మీకేం పని? కమాన్ మనం కొత్త లోకానికి పోదాం అని రా రా అని పిలిస్తే యాక్సిడెంట్లు చేసేస్తాయి. అందుకోసం అని చెప్పేసి కనుమ రోజున నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ప్రమాదాలు జరిగే కోళ్ళు అవకాశం. కోసేస్తారు. కోసేసి మందు తాగుతూ కోళ్ళ పందాలు అవి పెడతారు. అవి చూసుకోవడం వరకే అనమాట. అలా కాకుండా ప్రయాణాలు ఎవరైనా నేను పెద్ద హీరో అని ఆయన ప్రయాణం చేస్తే డెఫినెట్‌గా దా దా బొమ్మాళి రా అని పిలుస్తుంది. దానికి ఊరుకోండి బలైపోతారు. గురూజీ మీరు మరీను. నిజమమ్మా. ఇవన్నీ అనుభవాలతో పెద్దలు చెప్తారు. హ్మ్. ఇప్పుడు ప్రేతాత్మలకి అంత శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా చేసుకొని ఇది కేవలము పెద్ద పండుగ అని ఎందుకన్నారంటే మనము పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని ఈజీగా పొందేది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం శ్రాద్ధ కర్మలు, పిండ కర్మలు చేయట్లేదనుకో మర్చిపోయాం. ఆ రోజున దప్పడం వండి పెట్టేసి ఆ పితృదేవతలను స్మరించుకున్నట్లయితే తప్పకుండా పితృదేవతలు భూలోకానికి దిగుతారట. ఆ కాలంలో పితృదేవతలు భూలోకానికి దిగుతారు. మనం ఏం పెడుతున్నామన్నది చూస్తారు. అందుకోసం ఇది పెద్ద పండగ అన్నారమ్మ. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.